మోస్ట్ కామన్ ఇప్పుడు వచ్చే సమ్మర్లో ఫీవర్స్ అంటే ఫస్ట్ థింగ్ హీట్ స్ట్రోక్ మనకి గుర్తొస్తుంది. హీట్ స్ట్రోక్ అనగా తెలుగులో వడదెబ్బ అని అంటాం. టెంపరేచర్, బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 104 degrees ఫారెన్హీట్కి పెరిగినప్పుడు హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హీట్ స్ట్రోక్లో ఇనిషియల్గా లక్షణాలు ఏ రకంగా కనపడతాయి అంటే పేషెంట్ బాడీ టెంపరేచర్ బాగా హైగా ఉండటం, వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉండటం, స్వెట్టింగ్ బాగా ఎక్కువై బాగా డిహైడ్రేట్ అయిపోవటం, స్లోగా మగతలోకి వెళ్తాం అంటే కాన్షియస్నెస్ తగ్గటము, తర్వాత కడుపులో నొప్పి, బాడీ పెయిన్స్, బాడీ అంతా స్టిఫ్గా ఉండటము, గుండె దడ, హార్ట్ ఎక్కువ కొట్టుకోవటము, స్లోగా కళ్ళు తిరిగి పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్గా మనం ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు ఇటువంటి పేషెంట్ని చూసినట్టయితే ఇమ్మీడియట్గా పేషెంట్ టైట్ క్లోతింగ్ కానీ ఏమన్నా ఉంటే లూజ్ చేసి పేషెంట్ని తడిగుడ్డతో కానీ ఐస్తో కానీ కంటిన్యూస్గా హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు ఐస్ పెట్టి తీసుకురావటము. తర్వాత పేషెంట్ కాన్షియస్గా ఉంటే కనుక పేషెంట్ ఒంట్లో ఉప్పు శాతం బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్ట్రోలైట్ రిచ్ ఫ్లూయిడ్స్ ఎంత వీలైతే అంత ఎక్కువ తీసుకుని దట్టు అది తీసుకున్నా కూడా పేషెంట్కి వామిటింగ్స్ అవుతా ఉన్నాయి అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టెంపరేచర్ కంట్రోల్, తర్వాత ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హాస్పిటల్లోకి పేషెంట్ని తీసుకొచ్చినాక ఫస్ట్ థింగ్ మనం కార్డియాక్ స్టేటస్, బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్ స్టేటస్, హైడ్రేషన్ స్టేటస్ అసెస్ చేసుకుని అవసరాన్ని బట్టి ట్రీట్ చేయించుకుంటే పేషెంట్ కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే సమ్మర్లో ఈ హీట్ స్ట్రోక్ మనం అవాయిడ్ చేయాలి అంటే ఎక్కువ డైరెక్ట్గా సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవటం, స్వెట్ కానీ పర్స్పిరేషన్ ఉంటే ఫ్లూయిడ్స్ ఏదైతే మనకి స్వెట్ రూపంలోనో యూరిన్ రూపంలోనో పోతుందో ఎక్కువ తీసుకుని రీప్లేస్ చేసుకోవటం, ఎలక్ట్రోలైట్స్ రీప్లేస్ చేసుకోవటం, ఎప్పుడైనా తలనొప్పి అట్లా ఉంటే కూల్ ప్లేస్లోకి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం వీలైనంత ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది.